Hi, all of you. Welcome back to RS Academy. This is Ravi. Normalization process and objection raise and questions the wrongs ఉంటే ఇలా 3 ప్రాసెస్లో మనకి ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి ఓవరాల్గా. సో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకండి స్టూడెంట్స్. ఓకే, సో మనకి ఓవరాల్గా చూసుకుంటే స్టూడెంట్స్ నార్మలైజేషన్ ప్రాసెస్ అండ్ అబ్జెక్షన్ రేస్ అండ్ క్వశ్చన్ రాంగ్స్. సో క్వశ్చన్ రాంగ్స్ అనేవి 1-2 క్వశ్చన్స్ ఉంటాయి, కొన్నిసార్లు 4 క్వశ్చన్స్ కూడా ఉంటాయి, బట్ ఇంకా డిక్లరెన్స్ అవ్వలేదు. సో ఈ మార్క్స్ అనేవి మీరు అబ్జెక్షన్ రేజ్ చేయకుండా ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి. అట్లీస్ట్ ఇవి మనకి 2 మార్క్స్ అంటే 2 క్వశ్చన్స్ రాంగ్ ఉన్న 2 మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అండ్ పర్సనల్గా ఖచ్చితంగా మీ పేపర్లో కొన్ని క్వశ్చన్స్ ఎర్రర్ రావడం అనేది ఉంటుంది. అబ్జెక్షన్ రేజ్లో అట్లీస్ట్ 1-2 క్వశ్చన్స్ అని ఉంటాయి, చెక్ చేసుకోండి. అందరికీ ఉంటే అని కాదు, మ్యాక్సిమం మాట్లాడుతున్నాం మనం. సో మ్యాక్సిమంగా ఎన్ని మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఓకే, సో అబ్జెక్షన్ అనేది మీ సెల్ఫ్గా మీ పేపర్లో మిస్టేక్స్ ఉంటాయి, అవి కేర్ఫుల్గా చెక్ చేసుకోవాలి. సో మార్క్స్ తక్కువ వచ్చిన మాత్రంకి వాళ్ళు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అట్లీస్ట్ దాని నుంచి మనకి 2 క్వశ్చన్స్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అండ్ నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా లాస్ట్ టైము 6 మార్క్స్, 8 మార్క్స్, 7 మార్క్స్, 4 మార్క్స్, 1 మార్క్ యాడ్ అయినాయి. అండ్ కొంతమందికి అయితే మైనస్ కూడా అయినాయి. నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా మ్యాక్సిమం మనకి 10 మార్క్స్ అంటే 12 మార్క్స్ కూడా యాడ్ అయింది లాస్ట్ టైము, బట్ మినిమం 10 మార్క్స్ వేసుకుందాం. 10 మార్క్స్ వేసుకున్న 14 మార్క్స్ అనేవి ఛాన్సెస్ ఉంటాయి స్టూడెంట్స్. సో ఈ 14 మార్క్స్లో కొంతమందికి 5 మార్క్స్ రావచ్చు, 6 మార్క్స్ రావచ్చు, 7 మార్క్స్ రావచ్చు, అండ్ 10 మార్క్స్ యాడ్ అవ్వచ్చు. కొంతమందికి 14 మార్క్స్ కూడా యాడ్ అయిపోవచ్చు. ఓకే, అండ్ లాస్ట్ టైం కొంతమందికి మైనస్ మార్క్స్ కూడా అయినాయి. సో అన్ని షిఫ్ట్లకు అవ్వదు, ఏదైనా ఒక్క షిఫ్ట్కి మాత్రమే మైనస్ చేస్తారు, మిగతా వాళ్ళకి యాడ్ చేస్తారు. సపోజ్ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి రఫ్గా ఒక 10 మార్క్స్ యాడ్ అయినాయి అనుకుందాం, సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి 4 మార్క్స్ యాడ్ అయినాయి అనుకుందాం, థర్డ్ షిఫ్ట్ వాళ్ళకి 4 మార్క్స్ మైనస్ అవుతాయి, ఫోర్త్ షిఫ్ట్ వాళ్ళకి అట్లీస్ట్ ఒక 6 మార్క్స్ యాడ్ అయినాయి అనుకుందాం, ఫిఫ్త్ షిఫ్ట్ వాళ్ళకి 14 మార్క్స్ యాడ్ అవ్వచ్చు, అండ్ సిక్స్త్ షిఫ్ట్ వాళ్ళకి ఒక 8 మార్క్స్ యాడ్ అవ్వచ్చు. ఇలాగా షిఫ్ట్ వారిగా మైనస్ చేస్తారు, ప్లస్ చేస్తారు స్టూడెంట్స్. సో ఓవరాల్గా మ్యాక్సిమంగా మనకి 12 మార్క్స్ నార్మలైజేషన్ నుంచి యాడ్ అవుతాయి. అండ్ నేను అబ్జెక్షన్ రేస్ కానీ అండ్ రాంగ్ క్వశ్చన్స్ ఉంటే ఇంకా ఎడిషన్గా మార్క్స్ యాడ్ అవుతాయి స్టూడెంట్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.